నిన్న మ్యాచ్ చూసిన వాళ్ళకి భారత్ స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉందనిపిచ్చింది. కానీ ఈరోజు డే 2 ముగిసేసరికి భారత్ కేవలం స్ట్రాంగ్ కాదు, ఈ మ్యాచ్‌ని పూర్తిగా తన కంట్రోల్‌లో తీసుకుంది. ఎందుకంటే ఒకవైపు రాహుల్ ద్రావిడ్ లాగా పేషెన్స్‌ని చూపించిన ధ్రువ జురేల్, మరోవైపు చివర్లో భారత్ బౌలర్లు శ్రీలంకకు వరుసగా షాకులిచ్చారు. డే 2లో 300 ఫర్ 5తో ఆట ప్రారంభించిన భారత్ ఉదయం మొదట్లో ఒక వికెట్ కోల్పోయింది. అప్పుడు అందరూ ఒకటే అనుకున్నారు, ఇంకా 350, 400 వరకే భారత్ వెళ్తుందేమో అని. కానీ అప్పుడు క్రీజ్లోకి వచ్చాడు రిషబ్ పంత్. గాయపడిన తర్వాత కూడా తిరిగి వచ్చి తన న్యాచురల్ అటాకింగ్ స్టైల్లో 63 రన్స్ చేశాడు. అతనితో పాటు డూజురెల్ కలిసి కీలక పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. అసలు కథ ఇంకా అక్కడితో అయిపోలేదు. పంత్ అవుటైన తర్వాత అందరి చూపు డూజురెల్ పైన పడింది. మొదటి రోజు కష్టమైన పరిస్థితుల్లో నిలబడ్డ జూరెల్ రెండో రోజు కూడా అదే కామ్నెస్ తో ఆడాడు. ఒక్కొక్క పరుగును విలువైన దానిలా మార్చుకుంటూ చివరికి తన రెండవ టెస్ట్ సెంచరీని పూర్తి చేశాడు. ధ్రువ్ జురేల్ 115 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచాడు. దేవదర్ పడిక్కల్ 117 రన్స్. ఈ 2 సెంచరీలతో భారత్ భారీ స్కోర్ సాధించింది. చివరికి భారత్ 503 ఫర్ 9 వద్ద ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. ఇక్కడి నుంచి అసలు ప్రెజర్ శ్రీలంకపై పడింది. 503 రన్స్, భారీ టార్గెట్ లాంటి స్కోర్ ఎదురుగా ఉండడంతో శ్రీలంక బ్యాటర్స్ క్రీజ్లోకి వచ్చిన మొదటి నుంచే టెన్షన్లో కనిపించారు. కొత్త బాల్తో భారత్ బౌలర్లు అటాక్ చేయగా ఆరంభంలోనే శ్రీలంక 2 వికెట్లు కోల్పోయింది. డే 2 ముగిసేసరికి శ్రీలంక 8 ఫర్ 2, ఇంకా భారత్ కంటే 495 రన్స్ వెనుకపడింది. అంటే ఈ మ్యాచ్లో భారత్ పూర్తిగా డ్రైవింగ్ సీట్లో ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న, డే 3లో శ్రీలంక ఎలా కంబ్యాక్ అవుతుంది? వాళ్ళకు ఇప్పుడు కావాల్సింది ఒకటే, లాంగ్ పార్ట్నర్షిప్స్. కానీ భారత్కు మాత్రం క్లియర్ ప్లాన్ ఉంది. ఉదయం కొత్త బాల్తో మిగిలిన శ్రీలంక వికెట్స్ త్వరగా తీయాలని, శ్రీలంకని లో స్కోర్కి అలౌట్ చేసి ఆ తర్వాత ఫౌల్ అని ఇవ్వాలా లేదా మరొకసారి బ్యాటింగ్ చేయాలా అనేది మ్యాచ్ సిచ్యువేషన్ మీద ఆధారపడింది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, శ్రీలంక ఇప్పుడు మ్యాచ్ను గెలవడం కంటే ముందు ఈ టెస్ట్ని సేవ్ చేసుకోవడంపై ఫోకస్ చేయాల్సిన పరిస్థితి. ధ్రువ్ జురేల్ సెంచరీ, భారత్ 503 ఫర్ 9 డిక్లేర్ మరియు చివర్లో 2 క్విక్ వికెట్స్. డే 2 మొత్తం పూర్తిగా టీమిండియా డామినేషన్. మీ ఒపీనియన్ ఏంటి? భారత్ ఈ టెస్ట్లో శ్రీలంకను త్వరగా ఆల్అౌట్ చేస్తుందా లేక శ్రీలంక డే 3లో కంబ్యాక్ ఇస్తుందా? కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.